మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 121 కీర్తన 6వ వచనం. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. పగలు రాత్రి అనే రెండు పదాలు వాడబడ్డాయి. రెండిటికి ఒకే మాట పలకబడింది, దెబ్బ అయినను నీకు తగలదు అని. పగలు కలిగే పరిస్థితులు ఏంటి? మొట్టమొదటిగా మనం చూస్తే పగలు ఎండ దెబ్బ వలన అనేక రకాలైనటువంటి రోగములు మనకు కలుగుతూ ఉంటాయి. అంతేకాదు పగటి కాలంలో మనం చేసే ప్రయాణాల్లో, మనం చేసే పనుల్లో అనేక రకాలైనటువంటి ప్రమాదాలు మనకు కలుగుతూ ఉంటాయి. అయితే దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు. అనగా ఈ లోకంలో జరిగే అనేక రకాలైనటువంటి ప్రమాదముల నుండి ఆయన నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అని అంటే, ఇక్కడ ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, రాత్రికాల సమయంలో ఎక్కువగా నిద్రలేని వారు రాత్రులు వెన్నెల్లో తిరుగుతూ ఉంటారు. అలా వెన్నెల్లో తిరిగే క్రమంలో రాత్రి నిద్రను కోల్పోవటాన్ని బట్టి మానసికంగా, శారీరకంగా అనేక రకాలైనటువంటి రోగాలకు కారణమవుతుంది. అలా రోగాలకు కారణమయ్యి తన యొక్క బ్రతుకు, తన యొక్క ఆధ్యాత్మిక స్థితి, తన యొక్క శారీర సంబంధమైనటువంటి అనారోగ్య పరిస్థితులకు కారణమవుతూ ఉంటాడు. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, దాని నుండి నేను నిన్ను తప్పించి నీకు క్షేమాన్ని, భద్రతనిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నిజమే కదా? దేవుడు మనల్ని తప్పిస్తే ఎవరూ కూడా, దేని కూడా, ఏ విషయంలో కూడా మనకు అపాయం కలగదు. కనుక ఈ సత్యాన్ని గ్రహించి ఈ రోజు నుండి దేవుని స్తుతిస్తూ, ప్రభువా నా జీవితంలో నీవు కలిగి ఉన్న ఈ ప్రణాళికను బట్టి నీకు వందనాలు, నా కుటుంబం పట్ల నువ్వు కలిగి ఉన్న నీ ప్రణాళికను బట్టి నీకు వందనాలని దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుదుముగాక. అటువంటి కృపలో దేవుడు మనలను దీవించునుగాక, దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.